హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానా. పొద్దునగానే ఆడవాళ్ళైతే ఫస్ట్ కిచెన్‌లోకే వెళ్ళిపోతారు గదా! కిచెన్ నీట్‌గా ఉండకపోతే మాత్రం అస్సలు నిద్ర పట్టదు. కాబట్టి రాత్రయితే క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటా. పొద్దున లేవగానే ఇంటి పని, ఇంటి వంట పని అయితే ఈజీగా అయిపోతది. పిల్లల కోసం వేడి చేస్తా అని ఇక్కడైతే మా ఆయన జిమ్‌కి పోతాడని చెప్పి బీట్రూట్ జ్యూస్ అయితే చేసి పెడతానా. పిల్లల కోసం టిఫిన్ బాక్స్‌లో నేనైతే టమాటా రైస్ చేస్తాను. టమాటా రైస్ చేయడానికి చాలా ఈజీగా మనం టమాటాలైతే మనము మిక్సీ పెట్టేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి, అల్లం ముక్కలు మీరు అన్నేసుకొని మంచిగా టమాటా ప్యూరీ ఏసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నేసుకొని మంచిగా దగ్గరకి అయిన తర్వాత గప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా! అది కూడా ఏసుకొని మనము పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో పెట్టేస్తే చాలా టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే ఎంత మంచిగా చేసిన పిల్లలైతే తినరు. కానీ మనమైతే మన ట్రై మనం చేయాలి కాబట్టి ఇట్లయితే చేసి పెట్టిన మా పిల్లలకైతే. ఉప్మా అయితే మా ఆయన కోసం చేసిన. ఇట్లయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేడీస్‌కైతే విపరీతమైన పనుంటది. ఎంత చేసినా చేయలేదన్న పేరేత్తది గానీ, ఇగ లాస్ట్‌కైతే మా చిన్నోనికి బర్త్‌డే ఉందని చెప్పి సాయంత్రం కోసం అయితే ఇగ రెస్టారెంట్‌కైతే వచ్చినాం. రెస్టారెంట్ మాత్రం చూడడానికి సూపర్ ఉన్నది. ఫస్ట్ టైమ్ వచ్చినాం. యానిమల్ ప్లాంట్ అంట. ఇక్కడైతే ఫస్ట్ సర్వింగ్‌గా మనకైతే సూప్ అయితే ఇచ్చిర్రు. ఇప్పుడు చలికాలం గదా! మనకు కొంచెం వేడి వేడిగా సూప్ తింటే సూపర్ టేస్ట్ ఉంటదని చెప్పి ఇచ్చిర్రు గానీ, వాళ్ళ ఐడియా ఏందంటే బిర్యానీ అంటే మండి అయితే తక్కువ క్వాంటిటీ ఇచ్చిర్రు. ఆ తక్కువ క్వాంటిటీలో మనకు సరిపోదని చెప్పి ముందుగానే మనకు సూప్ ఇచ్చేసరికి మనకు కడుపు నిండట్టు అయితది గదా! గట్ల టెక్నిక్ వాళ్ళైతే గిట్ల యూజ్ జేత్తారు. అయితే ఇక్కడ బర్త్‌డే పార్టీస్ ఉన్న పిల్లలకైతే 15% ఆఫ్ అంట. కానీ అక్కడ మనం బర్త్‌డే సెలబ్రేషన్ జేసుకోవన్నట. ఒక కేక్ అన్నా కట్ జేయన్నట. ఒకవేళ మీ పిల్లలకు బర్త్‌డే ఉంటే మీరు ఈ యానిమల్ ప్లాంట్ దగ్గరికెళ్లి ఖచ్చితంగా బర్త్‌డే సెలబ్రేషన్ జేసుకోండి. 15% ఆఫ్ అయితున్నది. మంచిగానే ఉంది. కానీ మాకైతే తెలవక మేము బోయినాం. 10% అయితే మేము అడిగేసరికి ఇచ్చేసిండు. అంటే మా ఆయన ఎప్పుడు ఎళ్తాడు కాబట్టి ఆ రెస్టారెంట్‌కు 10% తగ్గించి అయితే ఇచ్చిండు. టేస్ట్ వైస్ మంచిగున్నది. రెస్టారెంట్ గూడా మంచిగున్నది. మీకు నచ్చితే ఖచ్చితంగా ఎళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్